హాయ్ ఎవ్రీవన్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇది యాక్చువల్గా వీక్లీ వీలాగు, అంటే ఓన్లీ సండే టైం మాత్రమే ఈ వీలాగ్ని అయితే మేము రిలీజ్ చేస్తున్నాము. రిమైనింగ్ టైంలో ఇట్ విల్ బి సీరియస్ టాపిక్స్ ఆన్ ద స్టార్ట్అప్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీంట్లో మాత్రం ఒక జనరల్ టాక్స్ ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను అసలు నా స్టార్టప్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, స్టార్టప్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా పెంచుకున్నాను, నేను ఏ స్టార్టప్స్ ట్రై చేశాను, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను, ఎక్కడ సక్సెస్ అయ్యాను, ఇంకా ఈ స్టార్టప్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా నేను ఈ స్టార్టప్ ఛానల్ని నడపాలనుకుంటున్నాను, ఎవ్రీ వీక్ ఎలా నేను ఈ స్టార్టప్ ఛానల్ నడుపుతున్నాను, ఇంకా నా రిమైనింగ్ స్టార్టప్స్ని ఎలా నేను కంటిన్యూ చేస్తున్నాను అనే అన్ని టాపిక్స్ కూడా ఈ వీక్లీ వీలాగ్లో అయితే మేము కవర్ చేస్తాం. అయితే ఇది సెకండ్ వీడియో మాత్రమే. వాటిల్లో మీరు ఫస్ట్ నుంచి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ప్లీజ్ ఐ విల్ గివ్ యూ ఇన్ ద ఐ కార్డ్స్ ఆర్ ప్లీజ్ సీ ఇన్ ఛానల్. అండ్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూసి ఇది కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. లెట్స్ కంటిన్యూ అవర్ స్టార్ట్అప్ జర్నీ. మీరు ఫస్ట్ వీడియోలో చూసుంటారు, dealsandads.com అనే ఒక వెబ్సైట్ అయితే మనం క్రియేట్ చేసాము. అండ్ వాటిల్లో ప్రమోషన్లో భాగంగా హ్యాండీక్రాఫ్ట్స్ అయితే మేము ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసాము. యూజువల్గా మేము గ్రూప్ ఎగ్జిబిషన్ అంటే కూడా ఇండివిజువల్గా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎక్కువగా మేమే సొంతగా అన్నీ అరేంజ్ చేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ dealsandads.com ఒక ప్రమోషన్కే నేను గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనే షాప్ని నెల్లూరులో పెట్టలేదండి. dealsandads.com కి ఈ గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఒక ప్రమోషన్తో పాటు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది దీని నుంచి జనరేట్ అవ్వాలి. ఒక అట్లీస్ట్ పర్ మంత్ ఒక 50,000 to 1 lakh ఈ షాప్ నుంచి అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆ మనీని తీసుకొని వచ్చి నేను ఎంప్లాయ్మెంట్లో ఎర్న్ చేసే మనీని కాకుండా ఈ మనీని తీసుకొని వచ్చి నేను నా స్టార్టప్స్ మీద అయితే పెట్టవచ్చు. తద్వారా ఏంటంటే ఇది ర్యాపిడ్ గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అట్లీస్ట్ మనకి ఫస్ట్ 1-2 ఇన్వెస్టర్స్, ఫస్ట్ సెకండ్ ఇన్వెస్టర్స్ వచ్చే లోపల మనం కానీ సర్వైవ్ కానీ కాగలిగితే అండ్ ఇట్ విల్ బి ద హ్యూజ్ గ్రోత్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనే ఒక దాంతో ఈ ప్లాన్ అయితే జరిగింది అనమాట. జనరల్గా ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అండ్ 2009-2010లో ఎంత కష్టపడి ఉంటారంటే ఒక లోగో డిజైన్కి మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు సరిగ్గా ఇస్తారో లేదో అది తెలియదు. అండ్ సమ్ టైమ్స్ మనం ఇచ్చిన మనీ ఒక్కోసారి వేస్ట్ పోతుంటుంది, సమ్ టైమ్స్ అర్థమవుతుంటుంది, అర్థం కానట్టే బిహేవ్ చేస్తుంటారు అండ్ దే విల్ గివ్ డిఫరెంట్ లోగోస్ అండ్ సో అదేవిధంగా ప్రతిదీ కూడా నేను నా కెరీర్లో నేర్చుకున్న పిఆర్డి డాక్యుమెంటేషన్, ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ నేను ఎలా క్రియేట్ చేసుకుంటానో అలాగా నా ప్రొడక్ట్కి కూడా ప్రతిదానికి నేను అలా క్రియేట్ చేసుకునేవాడిని. అండ్ స్ప్రెడ్ షీట్స్ అనేది మెయింటైన్ చేసుకునేవాడిని. అండ్ కంప్లీట్ ఫీచర్స్ అనేది నేను లిస్ట్ చేసుకునేవాడిని. అవి అంత క్లారిటీగా ఉన్నా కూడా యూజువల్గా మనం కొన్ని కంపెనీల్లో చూస్తూ ఉంటాం, క్లయింట్ క్లారిటీగా చెప్తున్నా కూడా మోర్ క్లారిటీస్ అని, మోర్ క్లారిఫికేషన్స్ అని, జస్ట్ టు ఎక్స్టెండ్ ద టైమ్. అదే విషయం నేను ఇక్కడ లోకల్ కంపెనీస్తో ఫేస్ చేశాను, లోకల్ కంపెనీస్తో యాక్చువల్గా ఎక్కువగా ఫేస్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఒక కంపెనీకి వర్క్ చేసేటప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ మేనేజర్ ఉంటాడు, వాళ్ళు కానీ ఎస్కలేట్ చేస్తే చాలా ఇష్యూస్ అనేది మనం రేజ్ అవుతుంటుంది, చాలా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ వచ్చేసి వాళ్ళ మేనేజర్సే, అంటే ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద హైరార్కీ ఏమి ఉండదు కాబట్టి యూజువల్గా వాళ్ళ మేనేజర్సే ఇట్లా చేయమని చెప్పి ఉండొచ్చు మేబీ. సో ఈ కంపెనీస్ అనేది అలాగే వర్క్ అవుతాయి అన్నమాట. సో నువ్వు ఎక్కడ మనం లాక్ చేయాలి అంటే మనం పిఆర్డి డాక్యుమెంట్ అనేది ఎక్సలెంట్ వేలో ఉండాలి. అండ్ నువ్వు కనుక GUI కొంచెం లిటిల్ బిట్ క్రియేట్ చేసుకొని ఇంకా సింప్లిఫైడ్ వేలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని లాక్ చేయగలిగితే ఇట్ విల్ వెల్ అండ్ గుడ్ అండి. సో dealsandads.com వరకు యాక్చువల్గా ఇనిషియల్గా నేను ఫీచర్స్ తోటే వెళ్ళాను, కానీ పిఆర్డి డాక్యుమెంట్, ఎక్సలెంట్ వే ఆఫ్ పిఆర్డి డాక్యుమెంట్ అనేది నేను తయారు చేసుకోలేకపోయాను. అండ్ ద స్లైడ్స్ కానీ వైర్ ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ నేను ఇనిషియల్ డాక్యుమెంట్లు నేను తయారు చేయలేకపోయాను. తర్వాత వాళ్ళు ఏదన్నా మళ్ళా
క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొంచెం రెఫరెన్సెస్ తీసుకొని మళ్ళీ ఒక వైర్ ఫ్రేమ్స్ లాగా తయారు చేసుకొని, సో ఈ ఫీచర్ ఎలా ఉండాలి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. బట్ స్టిల్ దే డెంట్ గివ్. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ. సో ఇలాగే నేను మళ్ళా ఈ గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్కి వచ్చేసి ఒక లోగో ఎలా ఉండాలి, అసలు ఏం మీనింగ్ఫుల్గా ఉండాలి, అగైన్ dealsandAds.com షాప్ అనేది పెట్టాలి, ఆ షాప్ నేమ్ కూడా dealsandAds.com అని పెట్టాలనేది ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు అప్పుడు అంత డెవలప్ అవ్వలేదు. ఒక వెబ్సైట్ నేమ్నే ఈ షాప్కి పెట్టాలి అనే థాట్ ప్రాసెస్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆ కాన్సెప్ట్ చూసాం. అంటే ఆన్లైన్ టు ఆఫ్లైన్ అని చెప్పని ఈ ఫస్ట్ క్రై కానీ లేకపోతే ఇంకా చాలా షాప్స్ కూడా అట్లాగా వచ్చేసాయి. ఫస్ట్ క్రై, పెప్పర్ ఫ్రై, వీళ్ళందరూ కూడా ఆన్లైన్ టు ఆఫ్లైన్ అని చెప్పి ఫస్ట్ ఆన్లైన్ స్టార్ట్ చేశారు, తర్వాత ఆఫ్లైన్ ప్రెజెన్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో అలా ఆ థాట్ ప్రాసెస్ లేదు అప్పటికి. ఎందుకంటే ఈ ఎంతగానో మీరు కనుక గమనించినట్టయితే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి చాలా. అప్పటికి ప్రతి విషయం మనం ట్రయల్ అండ్ ఎర్రర్ కింద కొంత మనీని స్పెండ్ చేసి, కొంత టైం స్పెండ్ చేసి, అది ఫెయిల్ అయిన తర్వాత మనం నేర్చుకుంటూ వచ్చాము స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మనకెవరు ఒక మెంటర్ అనేవాళ్ళు లేరండి. మనల్ని ఎవరో చేరదీసి మనం ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళినా కూడా ఎక్కడో ఊరక హాయ్ బాయ్ లేకపోతే కొంచెం సమాచారం, కొంచెం మీటింగ్ అనేది జరుగుతుంది. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళే వచ్చి ఎవరు కూడా మీకు సజెషన్స్ ఇవ్వటం అనేది ఆ రోజుల్లో అయితే ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఇంకా ఈ నెట్వర్కింగ్ మీటింగ్స్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఉండేదానికి మాక్సిమం అవకాశాలు అయితే నాకు కనిపించలేదండి. అప్పుడు కూడా ఇటువంటి ఇది లేకపోవటం వల్ల మెంటారింగ్ అనేది మనకి పర్ఫెక్ట్ వేలో దొరక్కపోవటం వల్ల చాలా ట్రై చేశానండి. మెంటారింగ్ కూడా చాలా మందికి పిచ్ చేశాను. చాలా మెంటారింగ్ దొరక్కపోవటం వల్ల ఇటువంటి అన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. అండ్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినప్పుడు మాత్రం మాకు రెస్పాన్స్ అనేది చాలా బాగుండేదండి. అంటే ఈ dealsandAds.com ఓకే రికగ్నిషన్ అయితే ఉంది, ఓకే వీళ్ళు ఒక పలాని వెబ్సైట్ వాళ్ళు అనే రికగ్నిషన్ అయితే లోకల్ నెల్లూరులో వరకు అయితే ఖచ్చితంగా ఉండింది. ఎందుకంటే మేము ఈ ఆటో క్యాంపెయిన్స్ చేసేవాళ్ళం, తర్వాత ఈ లోకల్ టీవీస్లో మేము అడ్వర్టైజ్ చేసేవాళ్ళం, ఇంకా పేపర్స్లో అడ్వర్టైజ్ చేసేవాళ్ళం. ఇవన్నీ అడ్వర్టైజ్ చేసి అక్కడ అంతా చాలా నీట్గా అప్పటికి ఎగ్జిబిషన్స్ అన్ని మమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకున్నారు అనమాట. ఇలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసుకోవచ్చు అని. అంటే పెద్ద ఎగ్జిబిషన్స్ కాదండి, ఇండివిజువల్గా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా ఎలా కండక్ట్ చేయాలన్నది మేము ఒక ఫస్ట్ కాన్సెప్ట్గా మేము తీసుకెళ్ళాము అనమాట. సో అక్కడ మా ప్రొడక్ట్స్ ప్రైజింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేదండి. అండ్ రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఒక 1800 రూపీస్ ప్రోడక్ట్ అమ్మితే మేము ఒక 1200 రూపీస్కి అలా ఉండేది. అండ్ మా ప్రతి ప్రోడక్ట్ కూడా హ్యాండ్ పిక్డ్ ఐటమ్ అండి. లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి కానీ, లేకపోతే ఒక ట్రేడర్ కైండ్ ఆఫ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి కానీ మేము హ్యాండ్ పిక్డ్ ప్రొడక్ట్స్నే తీసుకుని వచ్చాను. ఏదో ఫోన్ చేసి పలాని ప్రొడక్ట్స్ లేకపోతే పలానా దేవుడి బొమ్మలు 10 పంపించేసేయండి అని ఇట్లా ఎప్పుడూ జరగలేదన్నమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మేము చూసి ఓకే ఈ ప్రోడక్ట్ అనుకుంటేనే తీసుకుని వచ్చినవి, అంతేగాని ఏ ప్రోడక్ట్ కూడా జస్ట్ లైక్ దట్ అయితే బై చేయలేదు. సో అందువల్ల అక్కడ పర్సన్స్ కూడా చాలా లైక్ చేయటం అయితే మొదలుపెట్టారు. అండ్ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది, మాకు బాగా అర్థమైన విషయం ఏంటి అంటే, తెలిసిన వాళ్ళు అంటే ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఈ ప్రొడక్ట్స్ లేదు, చాలా మంది చాలా దగ్గర ఎదుగుతున్నా ఈ ప్రొడక్ట్స్ లేవు అన్న వాళ్ళు, ఈ ఫిలిగ్రిమ్ ఏరియాస్లో వెళ్ళి ఆ ప్రైజెస్ చూసిన వాళ్ళు, వీళ్ళ వరకు మాత్రం చాలా ప్రొడక్ట్స్ కొన్నారనమాట. అంటే ఒక పర్సన్ అయితే దాదాపుగా 1,10,000 రూపీస్ కొన్నారు, ఒకరు దాదాపుగా ఒక 70,000 రూపీస్ కొన్నారు, ఇంకొకరు ఆల్మోస్ట్ 75,000 రూపీస్ కొన్నారు. ఇట్లా అంటే ఏ ఒక్క ప్రోడక్ట్ కాదండి. అంటే కొందరు 22,000 రూపీస్ ప్రోడక్ట్ మేము మ్యాక్సిమం అమ్మింది అప్పటి వరకు మాత్రం ఇట్స్ అరౌండ్ 37 or 40,000 రూపీస్ ప్రోడక్ట్ అయితే మేము అమ్మాము. అండ్ రిమైనింగ్ అంటే సింగిల్ ప్రోడక్ట్ నేను చెప్పేది. అండ్ అక్కడి నుంచి ఒక 30 రూపీస్ ప్రోడక్ట్ వరకు కూడా ఉండేది మా దగ్గర.
ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆడ ప్రొడక్ట్ క్వాలిటీలోను, ప్రైజింగ్ లోను, ఇంకా ఈ ఎగ్జిబిషన్స్ వరకు లొకేషన్ లోను, వీటి వరకు మాత్రం ఏ మిస్టేక్ జరగలేదండి. దిస్ ఇస్ ఎక్సలెంట్ వే ఆఫ్ కండక్టింగ్ దోస్ ఎగ్జిబిషన్స్ అండ్ కీపింగ్ ద ప్రైజింగ్ అనేది కానీ, అండ్ సెలెక్టింగ్ ద ప్రొడక్ట్స్ కానీ, కేటగిరీస్ కానీ, లేకపోతే సెలెక్టింగ్ ద ప్రొడక్ట్ క్వాలిటీ అనేది మాత్రం ఈ అంశాలలో మాత్రం ఎక్కడ కూడా మాకు డ్రాబ్యాక్ అనేది కనిపించలేదు. ఎందుకంటే మనం చూసేవాళ్ళు చిన్న ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పెద్ద ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చూడటానికి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా, అంటే అతిశయోక్తి అనుకోకూడదు, దే యూజ్ టు కంపేర్ హియర్ విత్ ద కావేరీ ఎంపోరియం ఇన్ బెంగళూరు. సో అలాగా చాలా ముందుకైతే తీసుకెళ్ళగలిగాం దాన్ని. అండ్ ఐ యూస్ టు వర్క్ హియర్ ఇన్ బెంగళూరు అండి, అండ్ మై బ్రదర్ యూస్ టు టేక్ కేర్ ఇన్ నెల్లూరు. ఐ యూస్ టు వర్క్ హియర్ ఇన్ బెంగళూరు. అయితే ఒక పర్మనెంట్ ప్లేస్ అంటూ ఉండాలి ఈ హ్యాండీక్రాఫ్ట్ షాప్కి. అప్పుడే ఎప్పుడు అకేషన్ అయితే అప్పుడు వచ్చేసి వాళ్ళు కొడుక్కొని వెళ్తారు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే డెవలప్ అయింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కాలేదు, బట్ పర్మనెంట్ ప్లేస్ అయితే ఉండాలని అనుకున్నాము. అండ్ ఇనిషియల్లీ ద లొకేషన్ బ్యాడ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత మళ్ళీ ఇంకొక లొకేషన్కి వెళ్ళాము. అది కూడా మాకు గ్రౌండ్ ఫ్లోర్లో దొరకలేదు, ఫస్ట్ ఫ్లోర్లో దొరికింది. అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్లేస్ అనమాట. అండ్ ఒక 800 స్క్వేర్ ఫీట్ ప్లేస్, ఆల్మోస్ట్ ఒక 600-700 మాకు ఒక షోరూమ్నే దొరికింది అనమాట. ఎక్సలెంట్గా మేము అరేంజ్మెంట్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా చేసాం. జిఎస్టీ ఆల్సో ఇంట్రడ్యూస్, మేమంతా పక్కాగా జిఎస్టీ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ కానీ అంతా పక్కాగా చేసాం. కానీ లొకేషన్ స్టిల్ మాకు అనిపించింది మాత్రం ఇట్స్ ఎ బ్యాడ్ అండి. అంటే హియర్ నీకు ప్రొడక్ట్ ఎక్సలెంట్గా ఉన్నా, ప్రైజింగ్ ఎక్సలెంట్గా ఉన్నా, జనాలకి ఖచ్చితంగా అది ప్రొడక్ట్ లైక్ చేస్తున్నా కానీ ఈ లొకేషన్ వచ్చేసి మనం కరెక్ట్గా హ్యాండీగా కింద, లేకపోతే జనాలు ఎక్కువగా తిరుగుతున్న ఏరియాలో ఈ లొకేషన్లో లేవు అంటే ఆ రోజుకు మాత్రం ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా అండి. ఎందుకు అంటే ఈ రోజున నీకు మేబీ నాన్ ప్రైమ్ లొకేషన్లో కూడా మీరు పెట్టుకొని అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ ఆల్ ద ఆన్లైన్ షాప్స్ అండి. మాది ఆన్లైన్ అంతగా డెవలప్ అంటే జనాలే వాళ్ళు dealsandAds.com అని టైప్ చేసుకొని దాంట్లో ప్రొడక్ట్స్ బుక్ చేసుకునే అంత ఇదికైతే డెవలప్ అవ్వలేదు. నేను ఇక్కడ నుంచి ఎర్న్ చేస్తూ నేను మనీ స్పెండ్ చేయటం అయితే అక్కడ జరుగుతూ ఉంది. అక్కడైతే మ్యాక్సిమమ్ ఒక 20,000 30,000 నేను ఇక్కడ మనీ ఇవ్వాల్సి వస్తుంది, లాస్ అవుతూ వస్తున్నాం. కొంచెం కొంచెంగా ఈ ఆపరేటింగ్ ఇన్కమ్కి అలొకేట్ చేసే బడ్జెట్ అయితే తగ్గుతూ వస్తుందండి. ఇంకా డౌన్ ద లైన్ ఒక 6 monthsలో కష్టం అనగానే మనం ఒక డెసిషన్ అంటూ తీసుకోవాలి. ఇది మనకు ప్రైమ్ లొకేషన్ అయితే మళ్ళీ స్టిల్ మనకి దొరకట్లేదు అనే ఒక ఆలోచనతో టెంపరీగా ఈ షాప్ అనే దాన్ని క్లోజ్ చేద్దాం అనే ఒక థాట్ అయితే మొదలైంది. అండ్ వీ లుక్ ఫర్ డిఫరెంట్ వేస్. ప్రస్తుతానికైతే మనకి ప్రైమ్ లొకేషన్ దొరికేదాకా ఈ షాప్ను అయితే మనం క్లోజ్ చేద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ మీకు తెలిసిన విషయమే, అంటే ఒక విషయంలో మనం కానీ మెస్ అవుతున్నట్టయితే వీ హ్యావ్ ఏ ప్రెజర్ ఫ్రమ్ ఆల్ ద వేస్. నాకు అంటే ప్రెజర్ అని నేను చెప్పలేను కానీ బట్ ద ఫ్యామిలీ ఆల్సో ఇన్సిస్టెడ్ దట్ టెంపరీలీ క్లోజ్ ద షాప్ అనేది. సో ఈ షాప్ను అయితే క్లోజ్ చేయాలనేది డిసైడ్ చేసాము. మనం షాప్ని క్లోజ్ చేసేటప్పుడు ఏ విషయాలు మనం టేక్ కేర్ చేయాలి, నా షాప్ క్లోజ్ చేసే విషయంలో ఏం చేస్తుంటే బాగుండేది అనేది నెక్స్ట్ మనం వీడియోలో చూద్దాం. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ జర్నీ మీరు లెర్నింగ్ ఇదిలో కానీ మీరు కనుక చూస్తున్నట్టయితే ఈ జర్నీ మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నేర్పిస్తుంది. ఈ జర్నీ అనేది ఎంటైర్ జర్నీ అనేది చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ మీరు కనుక ఈ స్టార్ట్అప్ జర్నీలో కనుక ఇంట్రెస్ట్ ఉంటే, బిజినెస్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు కనుక స్టార్ట్అప్ ట్రై చేస్తూ ఏదైనా డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కామెంట్స్. దిస్ ఇస్ శంకర్ గడం. లెట్స్ మీట్ ఇన్ ద another episode. Thank you.